రే ఏంటి పీడకల? ఆహా, పాడుకోలే. ఏంటి? నా లవర్, నీ లవర్? నా బేబీ, నీ బేబీ? నా జాను. ఏంటా చెప్ప? నా లవర్ ఎవరినో కల్లో కలవరేస్తుందిరా. ఏంటి? పా పా అంటుందిరా. రే ప్రేమ్, నీ పేరే కదరా? ఆ, ఒకటి నువ్వే ఉండాలి లేదా పామే ఉండాలి. పామైతే ఉలికి పడుతుంది, నువ్వైతే భయపడుతుంది. ఏదో నువ్వే డిసైడ్ చేసుకో. ఉంటా. కానీ సిగ్గుపడుతుందిరా. అయితే డెఫినెట్లీ నువ్వు కాదు, మూసుకొని పడుకో. ఏయ్, మరి ఏంది బే ఈ గోలా? పడుకో. రే హర్ష, ఏందిరా? నిజంగానే కాదంటావా? రేపు వెళ్ళి ఆ పిల్లని పట్టుకో. ఇప్పుడు నాతో లొల్లి పెట్టుకోకు. అది కాదురా. మూసుకొని పట్టుకో బే. రేయ్ రేయ్, ఏంట్రా? ఏంటి? అది నేను కాకపోతే నా పరిస్థితి ఏందిరా? దూకేరా, ఏయ్, దూకే. అనవసరం. నీ 10 సార్లు అయిపోయారా ఇప్పటికీ? నీ అనుమానానికి నువ్వు బతకడం అనవసరం. దూకాయి. రేయ్, అలారం మోగలేపు నీ అర్పించిందో నీ అలారం పగిలిపోద్ది. పడుకో. చీన బాధపడ అర్థం చేసుకోవట్లేదు. దీని అమ్మ జీవితం. నీలెవరు నీ కల్లోకి వస్తే నాకు జాగరం ఏంట్రా? నేను నీతో మాట్లాడను. ఆహా, అలిగావా నాన్న? బుంగమూతి పెట్టుకున్నావా? ఏదో బందర్ కోతి ముఖం వేసుకొని. బాధ తొక్క తోటకూర అంట. చీ. ఆ. రే హర్ష, ఏంట్రా నీ బాధ? రేయ్, నువ్వు ముందు అద్దాలు పెట్టుకోరా. బాధ పడినోడికి పెట్టినోడికి తేడా లేకుండా పోతుంది. నువ్వా? ఏంట్రా నీ బాధ? బాధ ఏంటా? రాత్రి నుంచి కుక్కలా అరుస్తుంటే దున్నపోతులా పడుకొని పొద్దున్న లేవంగానే ఏంట్రా నీ బాధ అంట. పొద్దునే నా మీద పడ్డావేంట్రా నువ్వు? నిజంగా పడ్డా అంటే చచ్చిపోతావు. వీడికి ఏదో మాయరకం వచ్చినట్టుంది. పోరా, నీ సహజం చావుపో, నాకెందుకు. అది నేనా కాదా? ఏమైందిరా మళ్ళీ మీకు? ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం. మన ప్రదీప్ ఎదురు చూస్తున్న అమ్మాయి మీరే అని అనిపిస్తే పెళ్లి చూపులు .startv.com లో మీ వివరాలు పూర్తి చేయండి. షరతులు వర్తిస్తాయి. ప్రదీప్కి పెళ్ళా? చూడు, మన ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్, అవునా?
ఇప్పుడు మన ఇద్దరికి లొల్ల అవసరమా? కాబట్టి ఈ సిచ్యువేషన్కి ఒక సొల్యూషన్ ఏందైనా ఆలోచిద్దాం. మరేంటి, డ్రాప్ అయిపోదాం అనుకుంటున్నావా? సమస్య లేదు, కావాలంటే నువ్వు సైడ్ అయిపో. అంటే నువ్వు తగ్గవుగాని నేను తగ్గాలా? కొంచెం న్యాయంగా మాట్లాడు దీపు. దెర్ ఇస్ నో ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ బేబీ. ఫేర్ అండ్ లవ్లీ రాసుకున్నంత మాత్రాన ఫేర్ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు? కొలతలేసి మాట్లాడడం నాకు రాదు. ఇగో ఇట్లా బిల్డప్లు నా తాన కాదు, అడు నా పోరగాడు. అంత సినిమా లేదమ్మా. ఆ మనసు ఆ మనిషి రెండు ఈ అందగత్తకే సొంతం. అందగత్త ఒంగోలు గిత్తేం కాదు, నాతో పెట్టుకుంటే చిత్తైపోద్ది. ఎందుకంటే నాకు నేనే పోటీ. అయితే నీతో నువ్వే పోటీ పడుతూ కూర్చో. అక్కడ నా ప్లేస్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. విత్ నాగరాజు రికమెండేషన్. వస్తే పిచ్చిదానా, ఇగో షేర్ ఆటో ఎక్కితే 50 తీసుకుంటాడు. ఎక్కడికి? ఎర్రగడ్డకి పోయి జాయిన్ అవ్వు. బస్ ఎక్కితే 10 తీసుకుంటాడు. ఎక్కడికి? ట్యాంక్ బండ్కి వెళ్ళి దూకు. ఏందే మస్తు కథలు పడుతున్నావు? ఇందాకడి నుంచి నువ్వు నా మీద పడట్లే. ఇగో నా కోపం నెప్పాకు. నాది కూడా సేమ్ డైలాగ్. వదిలేస్తావా లేదా? నేను అదే చెప్తున్నా. దేవుడా, నా లైఫ్లో కొంచెమైనా ఎగ్జైట్మెంట్ ఉండేలా చూడు. అలాగే ఈరోజు ఏదైనా మంచి క్రేజీగా ఉండేలా చూడు. ఏం చేస్తావో నీ ఇష్టం. చంపేస్తే? ఏంటి ఇంత సీరియస్గా ఉన్నారు? మ్యాటర్ ఏంటో? దీన్ని చంపేస్తే నాకు కాంపిటీషన్ తగ్గింది. వద్దులే, కూల్ చేసి చూద్దాం. అయినా ప్రదీప్ కోసం చంపడంలో తప్పు లేదు. ఎంతైనా ఫ్రెండ్ కదా, కన్విన్స్ చేసి చూద్దాం. ఏం మాట్లాడుతున్నావు అక్క? ఏంటే నువ్విప్పుడేం మాట్లాడలేదా? చూడు, నీతో మాట్లాడే మూడ్లో నేను లేను. అనవసరంగా గెలక్కు. నా మూడ్ చెడగొట్టింది కాక మూడ్ బాగాలేదని బిల్డప్లు. దీని కాలో చేయ విరగొట్టేస్తే కాంపిటీషన్కి రాదు కదా. వద్దులే, మళ్ళీ దీన్ని చేసుకోవడానికి ఎవడో రాకపోతే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. ఏంటి? ఏంటే? వినిపించింది. ఏమని? నథింగ్. దేవుడా, యూర్ టూ మచ్ క్రేజీ. టింకు, ఏంటి సంగతి? రేయ్, ఓరినా బావి భారత పౌరులారా, ఏంట్రా ఈ భయంకరమైన దృశ్యం? అమ్మా, ఆ దెబ్బలేంటన్నా? ఏం చెప్పమంటారా, సోమవారం ఆఫీస్కి వెళ్తుంటే ఓ అమ్మాయిని చూసా. మంగళవారం ప్రపోజ్ చేద్దామని వెయిట్ చేస్తుంటే ఇంకొక అమ్మాయిని వచ్చి ప్రపోజ్ చేసా. బుధవారం పార్క్ తీసుకెళ్ళా, అక్కడ ఇంకో అమ్మాయిని చూసి పడిపోయా. గురువారం ఈ ముగ్గురులో ఎవరినో ఫైనల్ చేద్దామని ఆలోచిస్తుంటే మా ఆఫీస్లో అమ్మాయి నాకు లైన్ వేయడం చూసా. మరుసటి రోజు అందరినీ పిలిచి విషయం చెప్పా. దాంతో నువ్వు వీకెండ్కి వెళ్ళి వీక్ అయిపోయావు అనమాట. అంతేగాని ఏమొచ్చిందిరా మీకు? ఏమైందిరా? ఏమైంది? గడ్డం వచ్చి నా బిడ్డలకి ఏదో గడ్డు కాలం వచ్చినట్టుంది. ఏమైందిరా చెప్పండి, ఏమైంది? ఏమైందిరా? చెప్పండి. షర్ట్ తడిపేశారు కదరా, అంత కష్టమేం వచ్చిందిరా? అసలేం రాలేదన్నా, అంతా అయిపోయింది. నా ఆశలన్నీ ఆత్మహత్య చేసుకున్నాయి.
నా ప్రేమ దానంతటిగా సమాధి అయిపోయింది. నా ఊహలు ఊపిరాడగా చచ్చిపోయాయి. నా గుండెల మంట వాటిని తగిలిపెట్టే పనిలో ఉందన్న. నా ప్రేమ పుట్టక ముందుకే ఈ చేతులతో సమాధి చేయాల్సి వచ్చిందన్నయ్య. మరి ఇంకే బయట ప్రేమికుల శ్మశాన వాటికని బోర్డు పెట్టేసుకుంటే సరిపోయేది. మరేంట్రా ఈ సవాల్ గోలా? మ్యాటర్ ఏంటో చెప్పండ్రా. ప్రదీప్ పెళ్లి చూపులన్నా. ప్రదీప్ అంటే యాంకర్ ప్రదీప్ అన్నా. ఏమి సింకులో ఉన్నారా, కానీ నాకే సింక్ అవ్వట్లా. అది చాలా పెద్ద కదన్నా. మనం ఎడిటింగ్లో మేనేజ్ చేద్దాం, చెప్పు. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా తెలుసుగా. ఆ అమ్మాయి నాకు ఫేస్బుక్లో ఫ్రెండ్ అయింది, వాట్సాప్లో క్లోజ్ అయింది, మెసెంజర్లో కమిట్ అయింది, లాస్ట్కి కలవడానికి ఒక డేట్ ఫిక్స్ అయింది. ఆ రోజు ఏమైంది? ఆ, హాయ్. హాయ్. అవును, నేనంటే అంత ఇష్టం ఇంత ఇష్టం అని చెప్తావు కదా, నాలో నీకేమిష్టం? నీ కళ్ళు అంటే ఇష్టం, అంతేనా? నీ నవ్వంటే ఇష్టం. అంతేనా? అంతకుమించి ఏం చెప్పిన అమ్మ చూపించుకుని కొడతారు. నువ్వు వచ్చి ప్రదీప్లో నవ్వుతావు తెలుసా. ప్రదీప్ అంటే నాకు కూడా ఇష్టమే. నువ్వు వచ్చి ప్రదీప్లోనే మాట్లాడుతావు, అదంటే నాకు చాలా ఇష్టం. ఓ మై గాడ్, ఇది నా లైఫ్ లో బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ తెలుసా. ప్రదీప్ అంటే నాకు పిచ్చి, అంతకు మించి. కనిపిస్తుంది. నేను ఇది నా లైఫ్ లో మర్చిపోలేను. అండ్ ఐ లైక్ యూ. ఏమి కంట్రోల్లో పెట్టావురా? నువ్వు కంట్రోల్ తప్పుకో, నా కంట్రోల్ మీద ఆయన పెట్రోల్ పోసాడు. అంటే ఆయన పేరు వాడుకుని నేను పిల్లని చూసుకుంటే ఆయన పెళ్లి పేరు చెప్పి నా ప్రేమతో ఆడుకుంటున్నాడు. అవును, వీనొక్కనే ఆడుకున్నారు. మరి అసలు ఈ చెత్తనా కొడుకు ఆ రోజు ఒక్కడే వెళ్ళొచ్చుగా. తోర్రా అని లాక్కెళ్ళి పెరుగులో తోడు కింద వాడుకున్నాడు. అక్కడ ఇంకో అమ్మాయి పెరుగులో అవకే బద్దయిపోయాను. కాంబినేషన్ బాగుంది, కానీ క్లారిటీ లేదు. ఇవేదోతో వచ్చినామే ఊరికే రాలే. నా గుండెల్లో నిప్పెట్టడానికి కుంపటి కూడా వెంట పట్టుకొచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి, ఎందుకు పిలిచారు? అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. తిన్నా నించోని చక్కా చెప్పు, పర్లేదు. అది మీరు నాకు బాగా నచ్చారు. అంటే 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 అంతే. ఏం నచ్చిందాలో? హ్యాండ్సమ్గా ఉంటాను, గ్లామర్గా ఉంటాను, నా నవ్వు బాగుంటాను, అంతేనా? అదేం కాదు. మరి మీలో ఎవ్వరూ చూడండి, మీరెవరికి చూపించండి, నేను చూసాను. ఆ? ఏంటది? పోలిక. మీరు అచ్చా యాంకర్ ప్రదీప్లా అంటారు. అంతకుముందు ప్రదీప్ హెయిర్ స్టైల్ కూడా ఇలాగే ఉండేది. మీరు అలానే నవ్వుతారు కూడా, అందుకే మీరంటే నాకు ఇష్టం. నీ ప్రదీప్లా ఉంటానని, ప్రదీప్లా నవ్వుతానని, ప్రదీప్ హెయిర్ స్టైల్ ఉందని వచ్చి ప్రపోజ్ చేస్తే ప్రజెంటేషన్లో లవ్ ఫీల్ అయ్యి ప్రేమ ప్రేమ అని కుక్కలని వెనకాల తోకుపుకుంటూ వస్తాననుకుంటున్నావా? హర్ష ఇక్కడ పిచ్చి పిచ్చి ప్రపోజల్ చేసే ముందు అబ్బాయిల కాళ్ళకు కూడా చెప్పులు ఉంటాయని గుర్తుపెట్టుకో. అయ్యో, ఇప్పుడు నేను ఏమన్నానని? అదిగో మళ్ళీ నీకు మాటలతో చెప్తే అర్థం కదా. అది కాదు, నేను చెప్పేది ఒకసారి. వెళ్ళిపో. అద్దరు కొట్టావురా, నా తమ్ముడు అనిపించుకున్నావు. హలో, ఆ షో ఇంకా క్లైమాక్స్కి రాలే. హలో, ఈరోజు నీకు నా చేతిలో మూడినట్టుంది. ఒక అమ్మాయి ఇంత ధైర్యంగా వచ్చి మనసులో మాట చెప్తే ఇష్టం ఉందనో లేదనో చెప్పాలే కానీ కొట్టడానికి వస్తే ఏంటి అర్థం? మీరేమో లవర్ ఫోటో తప్ప అందరు హీరోయిన్ ఫోటోలు బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, మేము మాత్రం మాకు నచ్చిన హీరోతో మిమ్మల్ని పోల్చకూడదు. అసలు ఇవన్నీ కాదు, నాకు మీరు నచ్చారు. మీరు కొట్టినా తిట్టినా నా పేరు మహాలక్ష్మి. మీకు ఇష్టం ఉంటే చెప్పండి, లేదంటే ఇంకా మీ ఇష్టం. మేడం ఒక్క నిమిషం. మేడం ఒక్క నిమిషం. ఏంటి? కావాలని చేయలేదు మేడం, యాక్చువల్లీ అదేదో కోపంలో ఉండి. మీ ఫోన్ నెంబర్? ఫస్ట్ హాఫ్లో అర్జున్ రెడ్డిలా ఉన్నావు, సెకండ్ హాఫ్లో గీత గోవిందంలా మారిపోయావు. మరి ఒక్కడే లాక్కే. అప్పుడంటే సిచ్యుయేషన్ డిమాండింగ్ అన్నా. అసలు నా ఫ్రస్ట్రేషన్ అది కాదు. ప్రదీప్ అంటే పిచ్చిదానికి. ఆయన పెళ్లి కోసం సెర్చ్ చేస్తున్నా అని తెలిస్తే హచ్చుకుక్కలా తోకుపుంటూ వెళ్ళిపోతుంది. మధ్యలో నువ్వు పిచ్చుకోకు అవుతావు, అంతేగా. రే వాళ్ళైనా ప్రపోజల్స్ అయిపోయి తీరం చేరుకున్నాయన్నా, నా పడవ ఇంకా తీరం చేరకుండానే మునిగిపోయింది. నువ్వేం చెప్పినా మందు గ్లాస్ ముట్టుకోకుండా చెప్పు. నేను ప్రేమించిన తమిళమ్మాయిని తెలుసు కదన్నా, ప్రదీప్ షో చూసి
ప్రదీప్ ఎవరు అని అడిగింది. అక్కడ మొదలైందన్నా. టింకు, ప్రదీప్కి అంత ఫాలోయింగ్ ఎందుకుంది? టింకు, అసలు ప్రదీప్కి అంత స్పాంటేనిటీ ఎలా వస్తుందంటావు? టింకు, ప్రదీప్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు కదా. టింకు, ప్రదీప్కి ఇంకా పెళ్లి కాలేదు కదా. ఇప్పుడు ప్రదీప్ పెళ్లి చూపులని తెలిస్తే టింకు ప్రదీప్ పెళ్లి చూపులకు తీసుకెళ్తావా అని అడుగుతుంది. ఏం చెప్పుకోవాలన్నా నా బాధ. బాగుందిరా. ఒకడేమో ప్రదీప్ని వాడుకొని ప్రేమను దారిలో పెట్టుకోవడం, ఇంకొకడేమో ప్రదీప్ పేరు వల్ల ప్రేమలో పడ్డం, మరొకడేమో ప్రదీప్ పేరు వల్లే ప్రేమ పోతుందని బాధపడ్డం. బాగుందిరా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? చేసేదేం లేదన్నా, అడిగిన ఉపయోగం లేదు. నిలదీసినా న్యాయం జరగదన్నా. ప్రతిమలాడినా మా ప్రేమ బతకదన్నా. ఎందుకలా? అక్కడ యాంకర్ ప్రదీప్ అన్నా. ఓరు మీ సింకులు తగలయ్యా. ఈ యూనిటీ ఏదో మీ లవర్ల దగ్గర చూపించండి రా. లేవండి, మీ లవర్స్ని నిలదీయండి. మాతో ఎందుకు ఆడుకుంటున్నారని గట్టిగా అడగండి. వాళ్ళ అభిమానం కంటే మీ ప్రేమ గొప్పదని తెలిసేలా చేయండి. లేవండి రా, లేవండి. అయినా ఒకరిని ప్రేమించి ఇప్పుడు ప్రదీప్తో పెళ్ళనగానే మంచెలా వస్తుంది. మరి మేమే చేసాం లవ్. రోడ్ మీద ఆడికి ప్రపోజ్ చేసి ఇప్పుడు వాడిని బక్రాగాని చేయట్లేదా నువ్వు? ప్రదీప్ కంటే నాకేది ఎక్కువ కాదు. ప్రదీప్ కంటే నాకు అన్నీ తక్కువే. నా దారి కడ్డొస్తే ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేసుకో. నాకు అడ్డమొస్తే బిడ్డ మడ్డరే. ఇంకా అంటే చంపేస్తావా? దానిలాగా నీకు తెలుగు రాదా? చంపేస్తే ఊరుకుంటాం మరి. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తానో చూస్తావా? ఏం చేస్తావు? 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 హే, టింకు వచ్చాడు. టింకు, టింకు రా, నీకు మీరు విషయం చూసుకోండిరా. చెప్పాలి. అమ్మా, హే ఏంటి? నీకో విషయం చెప్పనా? నాకు ఈ మధ్య మనసులో మాటలన్నీ తెలిసిపోతున్నాయి. అవునా? నమ్మట్లేదా? సరే, నువ్వేమైనా మనసులో అనుకో, నేను చెప్తాను. దే మంచి టైం, అస్సలు మిస్ అవ్వకూడదు. దేనికి మంచి టైం? చెప్పేరా చెప్పేరా, ఐ లవ్ యూ. హా? ఏంటి? నాకేం వినిపించట్లేదు. అంటే నీకు మనసులో అనుకుని వినిపిస్తున్నాయి. ఎప్పటి నుంచి? మార్నింగ్ నుంచే. సరే గాని ఆగాగు. నువ్వు మనసులో ఏదని అనుకో, నేను చెప్తాను. వినాల్సింది వినపడదు. సరే గాని ఏంటి వాళ్ళ గొడవ? అదా, ప్రదీప్ పెళ్లి గురించి. తెలిసిపోయిందా? అదే, ఎవరైనా డ్రాప్ అయితే నేను కూడా జాయిన్ అవుదామని చూస్తున్నా. అరే, ఏమైంది? సరే పద, లోపల ఏమవుతుందో చూద్దాం. మాట చెప్పకుండా ఏంటి ఇందాక నుంచి గొడవ? మేము వచ్చాం కదా, ఇంకా ఏంటి గొడవ? మీరొచ్చారని ఆపడానికి ఇదేం పడవ కాదు, గొడవ. మీరేమైనా పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులా గొడవలాపి ఎటోలాటి పారిపోవడానికి? అసలు దేని గురించమ్మా ఈ గొడవ? ప్రదీప్ పెళ్లి గురించి. అయింది, అనుకున్నదే అయింది. నువ్వు ఆగరా. ఏంటి మాకన్నా ప్రదీప్ ఎక్కువ? ఎక్కువ ఏంటి? ఎక్కువే. ప్రదీప్ ముందు ఎవరన్నా తక్కువే. ఎందుకంటే అక్కడ ప్రదీప్. అసలు ప్రదీప్ అంటే ఎవరు? ఎవరు? నీకు తెలీదా? మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. 2 రాష్ట్రాల ప్రజలకి నవ్వుల రారాజు, మాటల సామ్రాజ్యానికి మహారాజు, మొత్తం తెలుగు బుల్లితెరకి తిరుగులేని యువరాజు. అతడే వన్ అండ్ ఓన్లీ ప్రదీప్ మాచిరాజు. అలాంటి వాడిని కోరుకొని అమ్మాయి ఉంటుందా? ఇల్లే అక్కడ ప్రదీప్. ప్రదీప్ మాటలు మాయ చేసే మంత్రాలు, ప్రదీప్ అడుగులు విలువ కట్టలేని పగడాలు, ప్రదీప్ చూపులు చెప్పుకోలేని చురకత్తులు. అలాంటి వాడికి పడనమ్మాయి ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రదీప్. అలాంటి ప్రదీప్కి మీకు పోలిక. మొఖాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా అసలు? మీ ఇంట్లో అద్దం వెనకాల తిప్పి చూసుకుంటారా? అసలు ప్రదీప్ అంటే ఎందుకంత పిచ్చి? పిచ్చా? అంతకు మించి. అసలు ప్రదీప్ షోకి వెళ్ళడానికి 1 month నుంచి షాపింగ్ చేస్తున్నాను తెలుసా? ఆ బిల్ కట్టింది నేనే తెలుసా? ప్రదీప్ షోలో అందంగా కనిపించడం కోసం 1 week నుంచి మేకప్ వేసుకుంటున్నా తెలుసా? ఆ ముఖాన్ని పెయింట్ తిందేనే తెలుసా? ఇంకెప్పుడు ప్రదీప్తో మిమ్మల్ని మీరు పోల్చుకొని ప్రదీప్ రేంజ్ తగ్గించకండి. మదమెక్కిన డైనోసార్కి మచ్చలున్న డాల్మేషన్ కుక్కలకి మధ్య దూరాన్ని ఎవ్వరూ తగ్గించలేరు. అర్థమైందా? ఏంటన్నా ఏం మాట్లాడు? పర్సనల్ జోలికి వెళ్ళొద్దని పవన్ కళ్యాణ్ ఎప్పుడో చెప్పాడు, వినలేదా? మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేను కృష్ణుళ్ళు అంటుండ్రా. యుద్ధం వరకు తీసుకొస్తాను కానీ యుద్ధం చేయను. నువ్వేమో బలం అనుకొని వచ్చావన్నా, ఇలా బలిస్తే ఎట్లా? చాలు, వీడికేదో అయ్యింది. చాలు. మీరు మారా?
మీరు మారరు. మ్హూ. ఎంతకాలం ఇంకెంతకాలం ఈ ఉమెన్ డామినేషన్? ఒకప్పుడు మ్మ్. శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలతో ప్రేమాయణం సాగిస్తే దేవుడన్నారు. అదే కాలంలో 16,000 మంది అబ్బాయిలకు ప్రేమ అనేది లేకుండా చేశాడన్న సంగతి ఎవ్వరైనా పట్టించుకున్నారా? గుర్తించారా? మ్హూ. అప్పుడు ఆ కృష్ణుడైతే మ్మ్. ఇప్పుడు ఈ ప్రదీప్, మ్మ్. అప్పుడు ఆ గోపికలు, మ్మ్. ఇప్పుడు ఈ గొరిల్లాలు. ఏయ్, ఏ మీ డాల్మేషన్ కుక్కలు అన్నప్పుడు లేదా? నువ్వు కానీరా. అసలు ఫేస్బుక్ లో మీ ఫిల్టర్ మొహాలని రీపిలకు లైక్ కొట్టి మీ మేకప్ లెస్ మొహాలు చూసి గుర్తుపట్టి సరే అని సర్దుకుపోయి మనసుని కుదుట పెట్టి మీరడిగిందల్లా నోరు తెరవకుండా చేసి పెడితే ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడన్న ఒక్క కారణంతో ఒక్కసారి కూడా ఆలోచించకుండా మమ్మల్ని ఒక్క పలుకులా తీసి పారేస్తారా? యూ బ్లడీ రాక్ హార్టెడ్ గర్ల్స్. మహేష్ బాబు, ప్రదీప్ బాబు, ఏంటి బాబు మాకీ దుస్థితి? వాళ్ళ హార్ట్లో, బ్రెయిన్లో, కళ్ళల్లో, కిడ్నీలో, ఆఖరికి బెడ్రూమ్లో అంటించుకునే కటౌట్లో కూడా మీరే ఉన్నారంటుంటే మేము ఎక్కడుండాలి సార్? ఎక్కడుండాలి? మ్మ్. మారాలి. ఈ పరిస్థితి మారాలి. ఈ పద్ధతి మారాలి. ఈ ప్రపంచం మారాలి. మార్పు కోసం నాతో కలిసి నిలిచేదెవరు? నేను. ప్రేమ కోసం నాతో కలిసి నడిచేదెవరు? నేను. గెలుపు కోసం నాతో కలిసి ప్రాణాలను ఎదిరించి నిలబడేదెవరు? మ్మ్. ఏంట్రా, ఎవరు లేరా? అంటే మనల్ని కాపాడే వాళ్ళెవరు లేరా? మ్మ్. నా హెల్ప్ ఏమైనా కావాలా? అక్కా నువ్విక్కడా? ఏం జరుగుతుంది ఇక్కడ? చూడక్క, వీళ్ళు ఇన్నాళ్ళు మమ్మల్ని కిల్లు నమ్మిన వీళ్ళు ఇప్పుడు ప్రదీప్ వెళ్ళేసరికి ఊసి పడేస్తున్నారు అక్క. సిచ్యువేషన్కి నీ నవ్వుకి అసలు సింక్ అవ్వట్లే తెలుసా అక్క? మరి ఫిక్స్ అయిపోయిన పెళ్లి గురించి మీరు ఇలా గొడవ పడుతుంటే నవ్వాగట్లేదు తెలుసా? ప్రదీప్ పెళ్లి ఫిక్స్ అయిపోయిందా? అవును. ఎవరితో? ఎవరితో అయితే నేనెందుకు వస్తాను? నాతోనే. ఇదిగో కార్డ్. ప్రదీప్ పెళ్ళి నీతోనా? హా, ఇంకా చాలా మందికి కార్డ్స్ ఇవ్వాలి. వెళ్ళొస్తాను. బాయ్. అక్క 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 అసలేంటక్క? షో గురించి డీటెయిల్స్ రాలేదు, ఎవరికి తెలియలేదు. ఎలా అక్క? ఊరుకో తమ్ముడు, ఆ మహానుభావుడికి ఏ అమ్మాయి నచ్చుతుందో ఎవరికి తెలుసు? అంటే మీరు చెప్పింది అబద్ధమా? మీ ప్రేమ న్యాయబద్ధంగా గెలవాలని చిన్న అబద్ధం చెప్పా. మరి కార్డు? ఇదా, మా బంధువుల ఇంట్లో పెళ్లి. కార్డు ఇవ్వడానికొస్తే తెలిసింది మీ లొల్లి. నువ్వు మా పాలిట శివగామి తల్లి. అవునరా, ప్రతి పెళ్లి చూపులెప్పుడు? నువ్వు కూడానా? హర్ష, ఒకసారి ప్రదీప్లా నవ్వవా? దీని తల్లి మళ్ళీ మొదలెట్టావో పరిగెత్తించి కొడతా. బాయ్. హర్ష, హర్ష, ఇంకో ఇందాక డైలాగ్ సూపర్ చెప్పా తెలుసా? ప్రదీప్ కూడా ఇలా చెప్పలేడేమో. అయినా ప్రదీప్కి పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా. అవును, ఇందాక నువ్వేదో చెప్తున్నావు, ఏంటది? ఆ? నాకేం వినిపించట్లే, ఏవో బీప్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. అవే వినిపిస్తాయి, ఎందుకంటే సెన్సార్ డైలాగులు కదా, జనం ఒప్పుకోరు. ఏంటో. ఇప్పుడు ఏం చేద్దాం? చెప్పు. నువ్వే చెప్పు. ఇంకేం చేస్తాం? అడ్జస్ట్ అయిపోదాం పద. కొట్టాను గట్టిగా. Hi guys, this is Advisesh. Subscribe to Clapboard. Hi everybody, this is Rashmi. Subscribe to Clapboard. Please subscribe to Clapboard. Hello everyone, this is your PVNS Rohit. Please don't forget to subscribe to Clapboard. Nenu mi Parthu. Please subscribe to Clapboard. Please don't forget to subscribe to Clapboard. This is Koyega for Vijay. Please subscribe to Clapboard. Hello everyone, I'm Nandini. Please subscribe to Clapboard. Subscribe to Clapboard. Hello Andarki Namaskaram. Please do subscribe to Clapboard. Hey all, this is Roll Rider. Nenu mi Telugu rapper ne. Subscribe to Clapboard. Don't forget to subscribe to Clapboard Productions. Clapboard lo subscribe cheyadam marchipodu. This is Vishwa. Subscribe to Clapboard. Please do subscribe on Clapboard. This is Nitya Shetty. Subscribe to Clapboard.